హాయ్ అండి. ఇది అక్క పంపించింది గోంగూర. ఒకసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంటి దగ్గర పండింది అనమాట. ఇదంతాను మందు కొట్టింది. ఒకసారి చూడండి. అమ్మ ఇదంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేటప్పుడు అమ్మకి పురుగు కనిపించిందంట. మీ అందరితో ఒక టిప్ షేర్ చేసుకుంటానంది. మీకు ఏమైనా ఉపయోగపడితే మీరు కూడా యూజ్ చేసుకోండి. అమ్మ చెప్పమ్మా. ఇది గోంగూర అండి, ఫ్రెష్గా తెచ్చారు. నేను దీన్ని వేస్తున్నాను. దీంట్లో పురుగులు అవి ఉంటాయి కదా, ఇదిగో గుడ్లు ఆకు ఇలా తినేసింది కదా, దీన్ని బట్టి ఈ గుడ్లు ఏరుకోవాలి. ఏరుకున్నప్పుడు ఒకవేళ మనకు కనపడకుండా ఏమైనా పారిపోయి దాక్కుని గట్టా ఉంటేనంట, అంటే పూర్వకాలం శాస్త్రం ఏంటంటే పురుగు ఎలా ఉందో దాన్ని బట్టి ఏమంటారంటే మా అమ్మ చెప్పేది నాకు, గోంగూర కానీ తోటకూర కానీ కోసుకునేటప్పుడు కూరలోకి కడుక్కునేటప్పుడు ఇలా దులిపి దాన్ని మామూలుగా శుభ్రంగా దులిపి మనం దాకలో పెట్టుకునేటప్పుడు గిన్నెలోకి తీసుకునేటప్పుడు అప్పుడు అనాలంట, సీతాదేవి వంట చేస్తుంది, రాములు వారు భోజనానికి వస్తున్నారు, పాపగారు పురుగులారా పారిపోండి అని అంటే ఆ పురుగులు పోతాయని పూర్వకాల శాస్త్రం మా అమ్మ అలా చెప్పేది. దాన్ని బట్టి నిజంగా అలాగని అంటే చాలామంది కూడా అలాగే అన్నారు. అలాగని అంటేనంటే పురుగు అంతా పోద్దంట, భయపడి మనం దులిపినప్పుడు అది బయటకు వచ్చేస్తుందంట, పురుగు ఉండదంట. చూసారా? ఈ టిప్ మీకు ఏమన్నా అవసరమైతే మీరు కూడా ఫాలో అవ్వండి. పురుగు చూసారా ఎలా ఉందో, పైకి లేస్తుంది అది.